తెలంగాణ జియోగ్రఫీ నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి గడ్చిరౌలి కాళేశ్వరం మధ్య జల రవాణాకు తోడ్పడునది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రాణహిత నది. క్వశ్చన్ నెంబర్ 2. మధ్యప్రదేశ్లోని బేతల్ జిల్లాలోని సాత్పురా పర్వతాలలో గల ముల్తాయి దగ్గర జన్మించిన ప్రాణహిత నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వార్దా. క్వశ్చన్ నెంబర్ 3. లోయర్ మానేర్ డ్యామ్ ఎక్కడ నిర్మించబడినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కరీంనగర్. క్వశ్చన్ నెంబర్ 4. వార్దా నది పెన్గంగా నదితో కలిసే ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జుగాడ్. క్వశ్చన్ నెంబర్ 5. కోలాబ్ నది అని బిరుదు గల నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి శబరి. క్వశ్చన్ నెంబర్ 6. ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రదేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహదేవపూర్. క్వశ్చన్ నెంబర్ 7. ప్రాణహిత నది ఎన్ని నదుల కలయిక వలన ఏర్పడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 3 నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది. అవి ఏమిటంటే ఫస్ట్ 1 వార్దా నది, 2 పెన్గంగా, 3 వెన్గంగా. క్వశ్చన్ నెంబర్ 8. గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రాణహిత. క్వశ్చన్ నెంబర్ 9. ఒడిస్సాలోని తూర్పు కనుమలలో గల సింకారాం కొండలలో జనించిన గోదావరి నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ శబరి. క్వశ్చన్ నెంబర్ 10. ప్రాణహిత నది ఏ ప్రాంతంలో గోదావరి నదిలో కలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిరోంచి గ్రామంలో. క్వశ్చన్ నెంబర్ 11. తెలంగాణలో ప్రాణహిత నది యొక్క పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 113 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 12. విదర్భ ప్రాంతంలోనే అతిపెద్ద నది అయిన ప్రాణహిత నది యొక్క ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వార్దా. క్వశ్చన్ నెంబర్ 13. ప్రాణహిత నది యొక్క మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 721 కిలోమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 14. ప్రాణహిత నదికి కుడివైపు నుండి కలిసే ఉపనది ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వార్దా. క్వశ్చన్ నెంబర్ 15. ఎగువ మానేరు డ్యామ్ ఎక్కడ నిర్మించబడినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి నర్మలా గ్రామం వద్ద నిర్మించబడినది. క్వశ్చన్ నెంబర్ 16. పొచ్చెర్ల జలపాతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆదిలాబాద్ జిల్లాలో కలదు. ఇది పొచ్చెర్ల జలపాతం ఏ నది పైన కలదో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 17. కృష్ణా నది తెలంగాణలో ప్రవేశం పొందే ప్రాంతం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి తంగడి అనే ప్రదేశంలో ప్రవేశిస్తుంది తెలంగాణలో.
క్వశ్చన్ నెంబర్ 18. కుంటాల జలపాతం యొక్క ఎత్తు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 147 అడుగులు. అదే మీటర్లో అయితే 45 మీటర్ల ఎత్తు. క్వశ్చన్ నెంబర్ 19. సహ్యపుత్రి అని ఏ నదికి పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణా నదికి పేరు. క్వశ్చన్ నెంబర్ 20. గాయత్రి జలపాతం ఏ నది వలన ఏర్పడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కడెం నది పైన ఏర్పడుతుంది. కడెం నది పైన ఏర్పడే జలపాతాలు 3 ఉంటాయి. అవి ఏంటో కామెంట్ చేయండి. 1 కుంటాల జలపాతం, 2 గాయత్రి జలపాతం, 3వది కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 21. కృష్ణా నది అత్యధిక పరివాహక ప్రాంతం గల రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 22. కన్హాబెజ్జ అని ఏ నదికి పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణా నది యొక్క పేరు. క్వశ్చన్ నెంబర్ 23. జోగులాంబ గద్వాల జిల్లాలో గల నవబ్రహ్మ ఆలయం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కృష్ణా నది ఒడ్డున కలదు. క్వశ్చన్ నెంబర్ 24. కడెం నది గోదావరితో కలిసే ప్రదేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పసుపుల గ్రామం. పసుపుల గ్రామంలో కడెం నది గోదావరితో కలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. తెలంగాణలోనే 2వ ఎత్తైన జలపాతం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్లో ఇవ్వలేదు. ఆన్సర్ వచ్చేసి బోగత జలపాతం. బోగత జలపాతం ఇది తెలంగాణలోనే 2వ ఎత్తైన జలపాతం. ఈ జలపాతాన్ని నయగారా జలపాతం అని కూడా అంటారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చీకుపల్లిలో ఉంది. ఫస్ట్ వచ్చేసి కుంటాల జలపాతం. ఇది కడెం నది పైన ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. 3వది వచ్చేసి ముత్యంధార. ఇది ములుగు డిస్టిక్ లో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 26. జోగులాంబ గద్వాల జిల్లాలో గల సంగమేశ్వర ఆలయం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కృష్ణా నది ఒడ్డున కలదు. యాక్చువల్లీ వచ్చేసి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. కానీ తుంగభద్ర నది కృష్ణా నదిలో కలిసే సమీప ప్రాంతంలో ఉంటుంది కాబట్టి